ఏమే టీ పట్రా. ఇదిగోండి. ఎరా లేసావా? నాన్న లేచాను నాన్న. నేను తీసుకొస్తా బకెట్. నేను తీసుకొస్తా నాన్న. నేను తీసుకెళ్తాలే, నేను మోసుకెళ్తా. నాన్న ఆగు నాన్న. లేదులే, నేను తీసుకెళ్తాలే. నాన్న అసలు ఏదో చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి మనకి కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయింది. నాన్నని రమ్మంటేనేమో రానంటాడు, ఇక్కడే ఉంటానంటాడు. మరి ఏం చేద్దామండి? మరి నాకు 10 ఏళ్ళప్పుడు మా అమ్మ కాలం చేసింది. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాడు మా నాన్న. మనం ఉన్నాం కాబట్టి సరిపోయింది. మరి నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నాన్నకు పెళ్లి చేద్దాం అనుకున్నా. పెళ్ళా? ఈ వయసులో మొక్కలు పెళ్ళేంటో చేద్దాం. నాన్న నువ్వు బాత్రూమ్కి వెళ్ళి వచ్చే లోపు ఒక నిర్ణయం తీసుకున్నా. ఏమిట్రా అది? నీకు పెళ్లి చేద్దామని. ఏమిట్రా నాకు ఈ వయసులో మళ్ళీ పెళ్ళా? అవునన్నా. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇప్పుడు ఈ వయసులో నాకు పెళ్ళేంటిరా? ఉన్న బకెటే మోసుకోలేకపోతున్నాను, ఇంకా వేరే కొత్త బకెటా నాకు? అప్పు ఈ వయసులో తోడవసరంగా నాన్న. మీరు ఉన్నారు కదరా. మేము ఉంటాం. బాత్రూమ్ లోకి వచ్చి సోప్ అందిస్తాం కానీ నాన్న ఈ వృద్ధులేంగా. అయితే సోపు లేకుండా స్నానం చేస్తాలేరా? ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. కాదనుకు నాన్న, కాదనుకు. నా మాట విను నాన్న. ఈ ఒక్కసారికి నా మాట విను నాన్న. సరే, బూజు పట్టిన ఇంటికి పెయింటింగ్ చేస్తానంటున్నావు. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్స్ నాన్న. హలో హలో లక్ష్మి గారు, మా నాన్నగారు పెళ్లికి ఒప్పుకున్నారండి. ఎవరో ఉన్నారన్నారు కదా, ఆవిడ తీసుకొని వచ్చేసేయండి. అలాగేనండి, తీసుకొని వచ్చేసేయండి. మా నాన్నగారికి పెళ్లి చేసేద్దాం. ఓకేనండి, అలాగేనండి. రండి. ఇదిగోండి నేను చెప్పిన అమ్మాయి. నమస్కారం అండి. నాన్న నాన్న నాన్న, నీ కాబోయే భార్య, నా కాబోయే పిన్ని. అయితే నాన్న దండలు మార్చేసుకోండి, దండలు మార్చేసుకోండి. రండమ్మా, రాపిని. అమ్మయ్యా, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. నాకే చాలా చిరాగ్గా ఉంది. అసలు నువ్వేం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు. పిన్ని, నాన్నగారు కోపంగా ఉన్నారు. మీరు వెళ్ళి కొంచెం సర్ది చెప్పండి. అలాగే బాబు. నాన్న నాన్న, కాశ్మీర్ వెళ్ళొస్తాం నాన్న. మీరు జాగ్రత్తగా ఉండండి. సరే బాబు, జాగ్రత్త. అలాగేనా, అలాగే పిన్ని, అలాగే పిన్ని. నాన్న నాన్న, పిన్ని పిన్ని. ఎన్ని రోజులు అయింది నాన్న నేను చూసి. నాన్న వచ్చాను, నీకు బట్టలు తీసుకొచ్చాను నాన్న. ఎందుకురా ఇవన్నీ? ఎవరు నాన్న, నీకు బట్టలు తీసుకొచ్చాను నాన్న. పిన్ని, వాళ్ళు బాగున్నావమ్మా? పిన్ని, హాయ్. పిన్ని బట్టలు తీసుకొచ్చాను. పిన్ని బట్టలు.
ఏమే పిన్ని కొంచెం తేడాగా ఉంది కానీ ఈ విషయం ఏంటో కనుక్కో. సరే అండి. ఉం? అత్తయ్య గారు ఒకసారి ఇలా రండి. ఏంటిది ఇది? నాకు మాత్రం ఏం తెలుసమ్మా, మీ మామయ్య గారిని అడుగు. అత్తయ్య గారిని అడిగితే నాకేం తెలుసు, అంత మీ మామగారు నిర్వకం అంటుంది. మీరు వెళ్ళి మీ నాన్న కనుక్కోండి. నాన్న ఏంటిది? ఏంటంటే ఏం చెప్పనరా? అదే అదే ఓ, ఏంటి ఏంటి ఇది? ఏంట్రా కోడల పిల్ల అలా పడిపోయింది? నువ్వు చేసిన నిర్వాకానికి. ఏయ్, లే 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 లే. ఏమండి? ఆ, ఏమండి? ఏమైందండి? ఏంటి ఇది? ఏంటి నాన్న నువ్వు తీర్థయాత్రలు చేయమంటే ఇలాంటి సాహసయాత్రలు చేస్తావా? మరి ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయమంటావురా? ఖాళీగా యాత్ర చెయ్యాలి కదా, ఖాళీగా ఉంటే అందుకే చేశాను యాత్ర. మరి ఏం చేయమంటావురా? మీ ఇద్దరు తోడుగా ఉండమని చెప్పి కలిపి వెళ్తే మీ ఇద్దరికి ఇంకో తోడుని తీసుకొచ్చుకుంటారా? బాగుందిరా, రేడియో ఇచ్చి పాటలు వినొద్దంటే ఎలా? ఎరా కోడల పిల్ల పడిపోతుంది ఏంటి? నెల తప్పిందే ఏంటి? నెల తప్పలా, నువ్వు చేసిన ఘనకార్యానికి స్పృహ తప్పింది. నేనేం చేశానురా? నువ్వేంటే పనికిమాల దానా మాట్లాడితే స్పృహ పడిపోతున్నావు. లేగు, నా కర్మ. మాట్లాడితే పడిపోతున్నావు. లేగు. ఏమైందండి? ఆ? అప్పుడేమో ఎండిటాకుని పండుటాకుని నాకెందుకు అని చెప్పి ఓ ప్రగల్భాలు పలికావు. ఇప్పుడు చేసిన ఘనకార్యం ఏంటిది? అవునరా అన్నాను, ఇప్పుడు ప్రకృతి సహకరించింది. ఆహా, చేసిందంత చేసి ప్రకృతి మీద నట్టేస్తావా? 60 ఏళ్ళలో ఏంటి నాన్న నీకు? 60 ఏళ్లలో ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎంపీ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, తండ్రి అవ్వకూడదా? ఇది ఎక్కడ న్యాయంరా? అసలు ఏ ఉద్దేశంతో పెళ్లి చేసావురా నాకు? అసలు చివరి రోజుల్లో నీకు తోడు ఉంటుందని బకెట్లు పోసుకెళ్తున్నావు, టవల్ ఎత్తుకుంటున్నావు, ఇది చేతులు ఈ బకెట్లు పట్టుకెళ్తాం, చెంబులు పట్టుకెళ్తాం. తోడు ఉంటది నీ కాళ్ళు నొక్కడానికన్నా, ఏదన్నా ఒళ్ళు నొక్కడానికన్నా, ఏదన్నా అయితే ప్రతి దానికి తోడు ఉంటదని నీకు మా పిన్నిని తీసుకొచ్చి పెట్టా. కానీ నువ్వేం చేసావు ఘనకార్యం? అది నీ ఉద్దేశంలో, నాకు ఉద్దేశం ఉంటది. నా ఉద్దేశాన్ని గౌరవించే హక్కు కొడుగ్గా నీకు ఉంటది, భారీగా తనకే ఉంటది. ఏమే అవునా? అవునండి, మీ ఉద్దేశాన్ని గౌరవించే హక్కు నాకు ఉందండి. మా మధ్య అండర్స్టాండింగ్ అలా ఉంటది. పదవే. మామూలు అండర్స్టాండింగ్ కాదు మీది. చెప్తే విన్నారా? 60 ఏళ్ల వయసులో పెళ్లి చేశారు. ఒంటరోడని ఒంటరోడు కాదు, తుంటరోడు అయ్యాడు. అల్లుడు అల్లుడు, అమ్మాయి అది అమ్మా, నా బంగారు కొండ, నా కోరిక అన్నాడు. కడుపు లేకుండానే శ్రీమంతం ఎవరికి చేస్తున్నా? ఇప్పుడు ఇలా అగ్గడు చెప్తారా మీ ఇంట్లో? ఎవరు చెప్పారు నీ శ్రీమంతం అని? మీ ఆడవాళ్ళే చెప్తాడు శ్రీమంతం అని. మా చెల్లెలు శ్రీమంతం నీ అల్లుడు శ్రీమతి కాదు, నా శ్రీమతికి. అవునా? ఏమండి ఇచ్చారా? రా. అమ్మ లేకవే, అమ్మ లేకవే. అరే, ఇలా పడిపోయే అలవాటు కోడల పిల్లకేముందంటే నా అమ్మ కూడా ఉందా? అమ్మా, లేకవే. ఏం జరుగుతుందమ్మా ఇక్కడ? చూడరాని విడ్డూరాలు చూడాల్సి వస్తుంది. పశువులంటే మాకు ప్రాణం. మేము పొద్దున్నే లేస్తాం. మా ఇంటికి నేనే మహారాణిని. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అల్లుడు. అల్లుడు, నువ్వేమో ఇంకా కాపే కొట్టలేదు. మీ నాన్నేమో ఏకంగా సినిమాలే తీస్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అల్లుడు, ఎక్కడుండాల్సిన స్పీడు ఎక్కడుంది, ఎక్కడుండాల్సిన స్లో ఎక్కడుంది?
అల్లుడు ఎక్కడేం జరుగుతుందో ఏమో నాకేం అర్థం అత్త కావట్లేదు. మా నాన్న తీసింది బరువు చాలు, ఇక నువ్వు మళ్ళీ మా బరువు చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. అయ్యా చెరువు పక్కన ఉన్న నువ్వేమో పొలం వ్యవసాయం చెయ్యట్లేదు, ఎడారిలో ఉన్న మీ నానేమో పంటలు పండిస్తున్నాడు. పొరువు అంట పొరువు నీకుందా అసలు ఇప్పుడు ఏమాత్రమైనా? నేను తీస్తున్నానా ప్రత్యేకంగా? నాన్న ఈ వయసులో నువ్వు తండ్రి అవుతున్నావు అంటే నవ్వుతుంది సమాజం. సమాజం సమాజం 20 సంవత్సరాలు బట్టి ఉప్పు కారం లేకుండా తింటున్నాను రా. అప్పుడేమైంది ఈ సమాజం? సమాజం సమాజం 20 సంవత్సరాలు బట్టి నేను ఒంటరిగా ఉండే డోరు కొట్టిందా ఈ సమాజం? నాన్న 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 ఇప్పుడు నీ శ్రీమంతం చేయాలంటావా? చెయ్యాలి. నా శక్తి ఈ ప్రపంచానికి తెలియాలి. ఆ? అవలే ఏమండి నొప్పి వస్తున్నట్టుంది ఏంటి? లోపలికి వెళ్దాం. అల్లుడు ఓ అల్లుడు, నువ్వు తిరగాల్సిన టెన్షన్ లో మీ నాన్న తిరుగుతున్నాడు, మీ నాన్న ఉండాల్సిన ఇంట్లో నువ్వు ఉన్నావు. ఆగా టెన్షన్ లో ఉన్నాను నేను. ఎందుకు ఇంకా టెన్షన్? ఒక చెల్లో తమ్ముడో పుడతారులే. ఏమండి కమల పిల్లలు పుట్టారండి. ఏమండి మీ తమ్ముడు చెల్లి పుట్టారు. అన్న అన్నయ్య దగ్గరికి వెళ్తారా? పశువులంటే మాకు ప్రాణం. పొద్దు పొద్దుగానే లెగుతాం, మా ఇంటికి నేనే మహారాణి. అన్నయ్య చూడండి అన్న. అన్నయ్య అన్నయ్య రౌద్రంగా పద. ఆగు పిన్ని, నువ్వు వెళ్ళి ఆ రూమ్ లో పడుకో. నువ్వు వచ్చిన ఆ రూమ్ లో పడుకో నాన్న. ఏంట్రా భార్య భర్తను విడదీస్తారా మీరు? విడదీయటం కాదు నాన్న, పిల్లలు కదా. పిల్లలు పిల్లలే, పెళ్ళాం పెళ్ళామే. పోరా పదవే, లోపలికి వెళ్దాం. అనవసరంగా పెళ్లి చేశాను వీళ్ళిద్దరికి. దేవుడా, ఇలాంటి తండ్రి ఎవరికి ఉండకూడదు, ఇలాంటి శిక్ష నాకు పడినట్టు ఎవరికి పడకూడదు. దండం పెట్టుకుంటున్నాను నేను. బాబోయ్.